ఓం శాంతి. జై అమరావతి. మా ఏప్రిల్ 1 అదే చెప్పుకున్నాం, చాలా అందరూ విశేషంగా స్పందించారు. అయితే నిన్న 2వ తారీఖు మా నాన్నగారు అంటే శరీరానికి జన్మించిన తండ్రి అవ్యక్త దినం అన్నమాట. 2/5 నిన్న అదే ఇంట్లోని చిన్న లైట్గా తండ్రి పేరు మీద ఏదో కార్యక్రమం చేసుకున్నాం. అయితే అలాగనమాట. అయితే ఇక్కడ ఏంటంటే అమరావతి అంటే ఏంటంటే అమరేశ్వరుడైనా సర్వేశ్వరుడైనా పరమేశ్వరుడైనా పరమపిత శివపరమాత్ముడే. సో ఆయనే. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ పగలి బ్రహ్మ రాత్రి అంటారు. అంటే మనకు రోజులో 24 గంటలని 12 గంటల పగలు 12 గంటల రాత్రి అని చెప్తాం. అంటే కరెక్ట్గా 12 సంవత్సరాల తర్వాత మనం రాత్రిలో ఉండి మళ్ళీ పగల్లోకి వచ్చాం. మరి రాత్రిలో ఉన్నప్పుడు ఏంటి అన్ని కష్టాలు, అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఇబ్బందులు, అన్ని బాధలు. రాత్రులు అంటే కొంచెం భయమే, రాత్రి అంటే భయమే. ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా రాత్రి కింద లెక్క వస్తుంది. అంటే అడుగడుగునా భయపడుతూ దీంట్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు స్వరాజ్యం వచ్చినట్టు, స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత ఉత్సాహం, ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఇదన్నమాట. అయితే చెప్పారు కదా, అది అమరావతి అంటే అమరలోకం అంటారు, ఇక్కడ అమరేశ్వరుడు అంటారు, ఇక్కడ అమర్నాథ్ అంటారు, మరి ఎత్తైన పర్వతం. ఇవన్నిటికీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే భారతదేశంలోని అంత సంపన్న ప్రతిదీ ఏ టైంకి రావాలో అది వస్తుంది అన్నమాట. ఆ టైంకి అది రావాల్సిన టైంలోని అది కంపల్సరీగా వస్తుంది. ఆల్రెడీ అది తయారయ్యి ఉందన్నమాట. ఒక మధురమైన పాట ఉందిలే ముందు ముందు మంచి కాలము, అందరూ సుఖపడతాము నందవందన ఉందిలే. ఆ పాటలోని అంత అర్థం ఉందన్నమాట. ఎప్పుడో క్రియేట్ చేసి తయారయ్యన్నమాట. మన సంపద ఎంతో పెరుగుతుంది, మన జెండా ఎగురుతుంది. అంత జ్ఞాన సంపన్నమైన భారతదేశం. అందుకే ఏంటంటే ప్రతిదీ ఆయా సమయంలోనే ఇందులో మా గురువుగారు అంటారు లాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఆఫ్ ఫాస్ట్ అంటారు. ఒకవేళ చివరిలో ఉన్నవారు కూడా ముందు అందరూ పరిగెత్తి కలిసిపోతారు. ఈ చివరిలో వాడు ఉంటాడు. అందుకే దీని కుందేలు తాబేలు కథ ఉంటాయి. అని చక్కగా నీతమైన కథ అన్నమాట. అందుకేంటంటే మనకి ఇప్పటి నుంచి ఏంటంటే మంచి రామాలు వచ్చాయంటే మన రాజ్యం స్వరాజ్యం, మన భారతదేశం స్వర్ణయుగం అనేటప్పుడు ఎక్కడో మూలం ఎక్కడి నుంచి ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి. అందుకు చక్కగా పరమాత్ముడు చేయించే కార్యంలోని ప్రతి ఒక్కరూ కూడా సహయోగులై మంచి ఆలోచనలతో మంచి భావాలతో ఎందుకో జ్ఞానం. అప్పుడు కృష్ణ కమిటీ పెట్టారు. ఎందుకంటే కృష్ణ కమిటీ పెట్టినప్పుడు ఏంటంటే కృష్ణుడు అంటే భగవద్గీత చెప్పిందే కృష్ణుడు. మరి కృష్ణుడు అంతా చెప్పాడు కదా. ఆ కృష్ణ కమిటీ 4 టైం తీసుకుందన్నమాట. మరి అక్కడ కృష్ణా జిల్లాలో వచ్చింది. కృష్ణా జిల్లాలో అంటే అక్కడ అంతా మరి కృష్ణ అంటే ఏది ఎక్కడ రావాలో, ఎక్కడి నుంచి ఏ పాత్ర నడాలో, ఏ కార్యం అవ్వాలో అంత చక్కగా వివరించి ఉంది. కానీ ఇదేంటంటే ఏంటంటే నీటిలో రాయేసేస్తే ఏంటవుతుందని నీటిలో ఉన్న వస్తువులు కనబడవు. అందుకే ఏంటంటే అది ప్రశాంతంగా శాంతిగా దీన్ని ఏంటంటే రాజ్యోగ అభ్యాసం.